అందంగా కనిపిస్తున్న విమలక్క అనిపిస్తుంది. నాకు విమలక్క అక్క కాదు, తెలంగాణకి అమ్మ అనిపిస్తుంది. మనం గద్దర్ని యుద్ధ నౌక, గద్దరని యుద్ధ నౌక అని అంటుంటారు అందరూ. నేనైతే అంటాను విమలక్క మన తెలంగాణకే, మొత్తం తెలుగు ప్రాంతాలకే, ఆ మాటకు వస్తే మొత్తం సౌత్ ఇండియాకే, ఆ మాటకు వస్తే మొత్తం భారతదేశంలోనే ఆమె ఒక గొప్ప అమ్మ చెట్టు అనుకుంటున్నాను. ఆమె ఒడిలో పెరిగిన వాళ్ళు ఎందరో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పుస్తకం చదవండి. ఇందులో ఇంతకుముందు మనకి ప్రభాకర్ అన్న చెప్పిండు, ఎంతోమంది వాళ్ళ అనుభవాలు రాశారు. ఆ చెట్టు ఒడిలో పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు అంటే 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇల్లు వదిలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తెచ్చి ఇక్కడ అక్క దగ్గర వదిలిపోతే ఆమెని వాళ్ళని కన్న తల్లే పెంచుకుంది. వాళ్ళకి కేవలం తిండి పెట్టడము అంతవరకు ఆగిపోలేదు. దాని తర్వాత వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు చెప్పించి, పక్కనే ఉన్న అంబేద్కర్ కాలేజీలో వాళ్ళని చేర్పించి చదువులు చెప్పించిండ్రు. వాళ్ళకి సమాజం పట్ల అవగాహన కలిగించిండ్రు. వాళ్ళకి ఆట నేర్పిండ్రు, పాట నేర్పిండ్రు. అసలు మనలో ఎంతమందికి తెలుసు అరుణోదయ ఎలా పనిచేస్తుందో? అరుణోదయ గురించి వింటుంటాం, కానీ ఇంతమంది పిల్లలు ఈరోజు ఇక్కడ మీరు చూసింటారు, స్టేజ్ మీద ఒక 20-30 మంది ఇక్కడ నిలబడ్డారు. కనిపించని ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఈ